హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు కూడా మీ ముందుకు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను. బేసిక్ గా బైక్స్ అండ్ కార్స్ కి అయితే పైలట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న బల్బులు లైట్లు వచ్చేకి. అందులోనూ మన NS 200 అయితే అవే మెయిన్ అట్రాక్షన్. ఆ ల్యాంప్స్ కూడా నేనైతే ప్రీమియం బడ్జెట్ లో అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటాయి బల్బ్స్ అయితే. దీంట్లో మనము ఫ్లాషింగ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటైతే చేయొచ్చు. రకరకాల ప్యాటర్న్స్ కూడా ఉంటాయి, అలాగే చాలా రకాల డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి. సో మనమైతే వీడియోలో అయితే చూద్దాము. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడైతే మన బైక్ లుక్ అయితే టోటల్ గా మారిపోయింది. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, నేను వీడియోస్ లో పెడుతున్నా కదా. సో బ్రో, ఏమేం పార్ట్స్ వేపించావు, ఎక్కడి నుంచి తెప్పించావు, ప్రతి ఒక్కటి అయితే నేను డౌట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కలిపి నేను ఆదివారం అట్లా కానీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే నేను ఏమేమి కొత్త వేపించా, ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే టోటల్గా అయితే మారిపోయింది. హైడ్రాలిక్ క్లచెస్ ప్రతి ఒక్కటి అయితే వేయించాను. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా అంటే చాలా మంచివి వేయించాను. ఫాగ్ ల్యాంప్స్ మాత్రమే నాకు దగ్గర 5,000 రూపీస్ అయితే పడ్డాయి. సో ఏవి అవి, ఏ కంపెనీవి, ఎలా వేసాను, ప్రతి ఒక్కటి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కొన్నానో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అనంతపూర్లో మీరు ఎక్కడ కొనాలి, ఆఫ్లైన్ బెస్టా, ఆన్లైన్ బెస్టా, ప్రతి ఒక్కటి అయితే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి, ఈ ఆదివారం అయితే ఖచ్చితంగా వస్తుంది వీడియో. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం అయితే ఇన్స్టాల్ చేద్దాము. మన బైక్ అయితే కింద ఉంది, సో కిందకి అయితే వెళ్తున్నాను. సో ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో నుంచి అయితే తెప్పించాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే పడింది. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఏమో అనుకున్నా కానీ మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. ఇప్పుడే లూప్ చేశాను. సో లూప్ వీడియో కూడా అయిపోయింది, అది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒక కంప్లీట్ టోటల్ సర్వీస్ వీడియో అయితే తొందరలో అప్లోడ్ చేస్తాను. దాంట్లో మీరు సర్వీస్ అంటే ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనము దాన్ని అన్బాక్స్ చేసి మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకు లైట్స్ అయితే వస్తాయి. మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇవే లైట్స్ అయితే. సో ఇవైతే నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేస్తాను. ఇదైతే నేను సెకండ్ టైం పర్చేస్ చేయడము. ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు 300 రూపాయల పైన అయితే పడ్డాయి నాకు. సో ఇప్పుడైతే జస్ట్ 220 రూపీస్ సంథింగ్ అయితే వచ్చేసాయి. 250 లోపలే ఉన్నాయి. సో దీంట్లో మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్కటి అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలంటే రిమోట్ మీట్ చూడొచ్చు. ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కలర్ అయితే వర్క్ చేస్తుంది. అలాగే చాలా అంటే చాలా బాగుంది అసలుకి. దీంట్లో ఫ్లాషింగ్ కానీ, స్ట్రోబ్ కానీ, మెల్లగా లైట్స్ అనేవి ఆన్ అయ్యి బ్లింకింగ్ అవ్వడము, ప్రతి ఒక్కటి అయితే మనం మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. మనం దాంతో అయితే ఏమంటే దీంట్లో ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఉంది, మీకు అది లాస్ట్లో అయితే చెప్తాను నేను. సో ఇవైతే లైట్స్ అన్నమాట. సో చుట్టూ ఉండేది అయితే గ్లాస్ కాదు, మనకి రబ్బర్ ఫినిషింగ్తో చాలా బాగా ఇచ్చాడు. సో గ్లాస్ అయితే కింద పడితేనే పగిలిపోతుండే, ఇవైతే బాగానే ఇచ్చాడు. బాగా రబ్బర్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి. నేను కావాలంటే ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో అది వచ్చేసి రబ్బర్ అన్నమాట. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. మెయిన్గా రిమోట్ క్వాలిటీ మనం చెప్పుకోవాల్సింది. సో ఈ రిమోట్లో నాకు ఇంకో కామెడీ విషయం ఏంటంటే, రిమోట్ ఒకటే మనకి టోటల్ రిమోట్ బ్యాటరీతో సహా ఛార్జ్ చేసేది వచ్చేసి బయట అయితే మనకైతే కమలానగర్లో ఈ రిమోట్స్ అయితే సపరేట్ అమ్ముతారు. సో ఇవి వచ్చేసి మనకి దగ్గర 80 రూపీస్ అయితే పడతాయి. అదే మీరు ఈ దీంట్లో వచ్చే రిమోట్లో వచ్చే బ్యాటరీ కొనాలి అంటే, సో ఆ ఓన్లీ ఒక బ్యాటరీ వచ్చేసి 130 రూపీస్ అయితే పడుతుందంట. నేను కనుక్కున్నాను ఆల్రెడీ. సో ప్రైసెస్లో ఇంత డిఫరెన్స్ అయితే ఉంటాయి, కొద్దిగా చూసుకొని అయితే కొనుక్కోండి. సో మనమైతే ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేద్దాము. చాలామంది అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో, టోటల్ హెడ్లైట్ అంతా రిమూవ్ చేసి అయితే చేస్తున్నారు. అంత అవసరం లేదు. కిందికి చేయి పెట్టామంటే మన అక్కడ పైలట్ ల్యాంప్స్ కాడ చిన్న హోల్ లాగా అయితే ఉంటుంది వైరు. సో ఆ వైర్ లాగేసామంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా రబ్బర్ ఫినిషింగ్ అలాగైతే వస్తుంది. సో మీరు ఇంకొకటి మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ పీకుతారు కదా వైర్ని, పీకేసిన తర్వాత చాలామందితో నేను ఇంతకుముందు ప్రీవియస్ ఈ లైట్స్ అయితే వాడేవాడిని. సో చాలామంది అయితే ఆ పీకిన తర్వాత దాన్ని వేసే ముందు ఇట్లా దాన్ని ప్రెస్ చేసేది కానీ అలాంటివి అయితే చేస్తుంటారు. సో మనకైతే దాంట్లో నెగిటివ్ పాజిటివ్ అయితే 2 అయితే ఉంటాయి పాయింట్స్ అనేటివి. ఆ 2 కానీ టచ్ అయినాయంటే బండి ఆన్లో ఉన్నప్పుడు, సో కీస్ ఆఫ్ చేసి మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోండి. కీస్ ఆన్లో ఉన్నప్పుడు మీరు కానీ గట్టిగా ప్రెస్ చేశారంటే, సో వెనకాలైతే మనకి లైటింగ్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ అయితే కాలిపోతుంది మనకి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లగ్ కూడా కాలిపోయినాక కూడా మీరు అలాగే అన్నారు అంటే, సో టోటల్ బైక్లో ఉండే లైట్ల వైరింగ్ అంతా కాలిపోతుంది. మీరు సో ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసి అయితే ఆడుకోకూడదు. నేను మీకు చూపిస్తున్నా కదా, అట్లయితే అస్సలు ప్రెస్ చేయొద్దండి. మీరు జస్ట్ లైట్ అనేది తీసుకొని లైట్గా దాన్ని, ఇప్పుడైతే బైక్ ఆన్ చేశాను కదా, ఆన్ చేసిన తర్వాత ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను చూడండి. సో మీరు ప్రెస్ చేసుకుంటా గట్టిగా ఒత్తుకుంటా పెట్టినారంటే ఎత్తిపోతుంది సీను.
సో ఇప్పుడు లైట్ అయితే తీసుకున్నాను. దీంట్లో కూడా కొన్ని ఇదిగా ఉంటాయి. ఇక చాలామంది పెట్టిన తర్వాత పని చేయకపోతే పని చేయలేదంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం పెట్టాను కదా! సో వర్క్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే మనకి టోటల్‌గా మోడ్స్ అనేవి ఒకవేళ దీన్ని మీరు రివర్స్‌లో ఇప్పుడు నేను రివర్స్‌లో పెట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నార్మల్‌గా పెట్టాను కదా! ఇప్పుడు వెలుగుతాంది. అదే నేను ఇట్లా అడ్డం తిప్పి పెట్టాననుకోండి, ఇదైతే వెలగదు. చాలామంది అయితే ఇక్కడికి చెడిపోయిందేమో అనుకుంటారు. సో అలా కాదు. మనం కరెక్ట్ 2 టైమ్స్ మీరైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టి, లెఫ్ట్ సైడ్ పెట్టి చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఆన్ అవుతుంది లైట్ అయితే. మీరు మ్యాక్సిమం డ్యామేజ్ ఉండే ప్రోడక్ట్స్ అయితే మీకు రావు ఈ లైట్స్ విషయంలో. సో ఇలా పెట్టిన తర్వాత మీకైతే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకో చెప్తా చూడండి. సో ఇప్పుడు మీరు లైట్స్ అయితే ఆన్ చేసాం కదా! సో ఇప్పుడు దాన్ని హోల్‌లో పెట్టేదే మనకు పెద్ద టాస్క్ అనమాట. సో హోల్‌లో పెట్టేది ఎందుకు టాస్క్ అని అంటున్నానంటే, హోల్ అయితే మనకు చాలా చిన్నగా ఉంటుంది. దీనికి ప్లగ్ వచ్చేసి రబ్బర్ డిజైన్‌లో ఉంటుంది. ప్లాస్టిక్ అంటే మనం గట్టిగా దొబ్బితే వెళ్ళిపోతుంది కానీ, రబ్బర్ కాబట్టి మనం గట్టిగా దొబ్బామంటే లైట్ అనేది బయటకు వచ్చేసి దాంట్లో పడిపోయే ఛాన్సులు ఉంటాయి. సో నాకు ఆల్రెడీ అది జరిగింది. నేను మీకు క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఒకవేళ మీరు కానీ అట్లా చేసినారంటే ఇంక మళ్ళీ హెడ్ లైట్ అంతా రిమూవ్ చేసి ఆ లైట్‌ని బయటికి తీసుకొని చాలా పెద్ద పంచాయతీ ఉంటుంది. సో అందుకనే మీరు నీట్‌గా మెల్లగా అయితే దాన్ని ఫిక్స్ చేసుకునేకైతే ట్రై చేయండి. సో ఎందుకంటే మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే అలా ఇప్పుడు నేను ఇట్లా ప్రెస్ చేస్తున్నా కదా! అదే ఒకవేళ మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే లోపల ఉండే లైట్ అనేది మనకి దాని లోపల పడిపోతుంది హెడ్ లైట్ లోపలికి. అట్లా పడిందంటే మనకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఫిట్ చేసేది. సో ఇప్పుడైతే నేను ఫిట్టింగ్ అయితే రైట్ సైడ్ అయితే చేసేసాను. సో నేను మీరు చూడండి, నేను మెల్లగా అది ఏమంటారంటే ఫ్లక్కర్ అంటారు దాన్ని. ఫ్లక్కర్ అనే దాన్ని తీసుకొని నీట్‌గా మీతో ఒక చిన్న పిన్ ఉన్నా కూడా పర్లేదు. సో ఆ పిన్‌తో అయితే మీరు మెల్లగా లోపలికి ప్రెస్ చేస్తూ దాన్నైతే చేయాలి. అది కూడా సైడ్స్‌కి మాత్రమే ప్రెస్ చేయాలి. మధ్యలో గాని ప్రెస్ చేశారంటే మీకు ఆ లైట్ అనేది లోపల పడిపోతుంది. మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు మీరు. సో ఇలాగైతే మనమైతే ఫిట్ చేసేసుకోవాలి. దీంట్లో నెగెటివ్ ఒకటి ఉందని చెప్పాను కదా! సో మీరు ఏ లైట్ అయితే సెట్ చేస్తారో, ఇప్పుడు మీరు బైక్ ఆన్ చేసి ఉంటుంది కదా! సో ఆన్ చేసిన తర్వాత మీరు రిమోట్‌లో ఒక లైట్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక కలర్ అనేది అయితే. సెట్ చేసిన తర్వాత మీరు బైక్ ఆన్‌లో ఉన్నంత వరకు అది అదే కలర్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశారంటే ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా! కలర్స్ మళ్ళీ ఆ మోడ్‌లోకి అయితే వచ్చేస్తది. మళ్ళీ మీరు రిమోట్ తీసుకొని మరి మీకు ఇష్టం వచ్చిన కలర్‌ని అయితే సెట్ చేసుకోవాలి. ఇదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అంటే మీకు ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మీరైతే ఒక రిమోట్ ఉంటుంది కదా! దాన్నైతే సీట్ కింద గానీ ఎక్కడైనా పెట్టేసేయాలి. సో ఇప్పుడైతే రైట్ సైడ్ కూడా ఫిట్ చేసేస్తున్నాను చూడండి. సేమ్ మన సారీ లెఫ్ట్ సైడ్ కూడా ఫిట్ చేస్తున్నాను చూడండి. సో రైట్ సైడ్ ఎలాగైతే ఫిట్ చేసామో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఫిట్ చేయాలి. సో లెఫ్ట్ సైడే నాకు మెయిన్‌గా ప్రాబ్లమ్ వచ్చినది. సో నేను వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని చూసుకుంటా గట్టిగా అయితే ప్రెస్ చేసేసాను లోపలికి. ప్రెస్ చేసిన తర్వాత ఆ లైట్ అనేది నాకు హెడ్ లైట్ లోపల పడిపోతుండే. ఎట్లా అదృష్టం బాగుంది పడిపోలేదు. సో అక్కడ పైన అయితే నిలబడింది. నేనైతే క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు. సో నేను ఇప్పుడు హెడ్ లైట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నారు. మీరు అక్కడ హోల్ ఉంది కదా! ఆ హోల్ పైన అయితే నిలబడిపోయింది లైట్ అనేది. సో అవతల సైడ్ అయితే పడిపోలేదు. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో. సో నేనైతే మార్క్ చేస్తున్నాను చూడండి. దాన్ని ఎలా తీసానో కూడా చూపిస్తాను చూడండి మీకు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! దీన్ని ఫ్లక్కర్ అని అయితే అంటారు. ఇది మామూలుగా అయితే లేడీస్ షాప్‌లో దొరుకుతుంది. ఎక్కడైనా మామూలుగా ఈ గాజులు అవి ఇవి అమ్ముతారు కదా! సో అక్కడైతే దొరుకుతుంది. నేను దీంతో అయితే నీట్‌గా అయితే పట్టుకొని బయటకైతే తీసేసాను. సో దీన్ని వేలుతో తీద్దామని చూస్తే హోల్ చిన్నది కదా! కొద్దిగా ఏవైనా ఏలు తగిలినా కూడా లోపలికైతే పడిపోతుంది. ఆ తర్వాత అయితే హెడ్ లైట్ అయితే తీసి మనం మళ్ళీ అది పెద్ద పంచాయతీ అవుతుంది. సో ఇట్లా అయితే తీశాననమాట. సో ఇప్పుడైతే బైక్ అయితే ఆన్ చేశాను నేను. సో మీరు చూడొచ్చు మామూలుగా అయితే ఫ్లిక్ అవుతున్నాయి అవి, అంటే చేంజ్ అవుతున్నాయి కలర్స్ అనేటివి. సో ఇప్పుడు మీకు ఎలా హ్యాండిల్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మనమైతే రిమోట్ ఇచ్చారు కదా! రిమోట్ అయితే తీసుకోండి. సో రిమోట్ తీసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి అయితే ఆన్ చేయకూడదు. ఒకవేళ మీరు రైట్ సైడ్ ఒకటే పెట్టి ఒకవేళ ఆన్ ఆఫ్ లేదంటే కలర్ చేంజ్ చేశారంటే రైట్ సైడ్ మాత్రమే అవుతుంది అది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ పెట్టి చేశారంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది. అలాగా మీరు డ్యూయల్ కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కరెక్ట్ సెంటర్లో పట్టుకొని ఆన్ చేశారంటే ఇప్పుడు చూడండి, నేను కొద్ది లెఫ్ట్ సైడ్లో అన్నందుకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఆన్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఆన్ అయింది. అలా కాకుండా మీరు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మధ్యలో పెట్టి రెడ్ కలర్ అయితే నొక్కాను నేను. సో ఇప్పుడు ఓన్లీ రెడ్ మీద అయితే స్టాప్ అయిపోయింది మనకి. సో మళ్ళీ రైట్ సైడ్ పెట్టి గ్రీన్ కలర్ వైపు నొక్కితే గ్రీన్ అయిపోయింది. సో అలాగైతే మీకు ఒకవేళ ఓన్లీ సింగిల్ కలర్ చేంజ్ కావాలంటే ఆ కలర్ మీద మాత్రమే ప్రెస్ చేసి పెట్టండి. సో అప్పుడైతే చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు 2 కలర్స్ ఒకటేసారి అట్ ఎ టైం అయితే చేంజ్ కావాలి, 2 ఒకటే కావాలి అనుకుంటే మనమైతే కరెక్ట్ ఫ్రంట్ సైడ్లో పెట్టి దాన్నైతే ఆన్ చేసుకోవాలి. ఒకవేళ అవి బ్లింక్ కావాలంటే సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం రెడ్ నొక్కాను కదా, రెడ్ నొక్కినప్పుడు రెడ్ కలర్ వచ్చింది రెండింటికి. మళ్ళీ సేమ్ రెడ్ మనం మిడిల్లోనే పెట్టి సెకండ్ టైం నొక్కామంటే మనకైతే 2 లైట్స్ అయితే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇలాగైతే మనం ఏ కలర్కైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్కి చేశాను చూడండి, గ్రీన్ నొక్కి మళ్ళీ దాన్ని బ్లింక్ నొక్కినామంటే ఇంకో డబల్ టైం నొక్కినామంటే అవైతే బ్లింక్ అవుతాయి. మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డబ్ల్యూ అని ఉంటుంది, అంటే వైట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే. ఇది ఒక యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. వైట్ లాగా లేదు, అది ఒక రకమైన పెరల్ వైట్ లాగా ఉంది. సో ఒక్క కలర్ కాదు, మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఒక గ్రీన్, ఆరెంజ్, ఆలివ్, చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే చాలా నన్ను అడిగితే
ఈ ప్రోడక్ట్ 200కి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది ఖచ్చితంగా. సో వర్త్ ప్రోడక్ట్ అనమాట. సో మనకైతే మెల్లగా స్ట్రోబ్ అనేది కూడా అవుతాయి, అంటే బ్లింక్ అనేది స్లోగా అవుతుంది. ఇంకొక మోడ్ ఉంటుంది, దాన్ని గాని ఆన్ చేసామంటే మెల్లగా బ్రైట్‌నెస్ పెరిగి మళ్ళీ మెల్లగా బ్రైట్‌నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాగైతే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మెల్లగా బ్రైట్‌నెస్ అయితే తగ్గి ఇంకొక కలర్‌లోకి వచ్చేటప్పుడు వేరే కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రైట్‌నెస్ పెరిగేటప్పుడు. సో ఇదొచ్చేసి స్ట్రోబ్ అన్నమాట. 2 బ్లింక్ అవ్వకుండా కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. సో బ్లింక్ అవుతాయి, కలర్స్ చేంజ్ అవుతాయి. సో ఇలాగ కూడా మీరు మోడ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు నైట్ మోడ్‌లో కూడా పెట్టి చూపిస్తాను చూడండి నేను ఒకసారి. మీకు డే లైట్‌లో ఇట్లుంది కదా, నైట్ మోడ్‌లో కూడా పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే నైట్ మోడ్‌లో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఎవ్వరు లేరు, టైం దగ్గర దగ్గర 12 అవుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. స్నూపీ దీన్ని కూడా తీసుకుందాం, ఎందుకని బెటర్, రాత్రిపూట కదా పనికి వస్తుంది. దా, ఎందుకంటే కిందింట్లో కూడా ఎవరు లేరు ఏమో, వాళ్ళు 1 వీక్ నుంచి ఉండడం లేదు. 1 వీక్ కాదులేండి, 1 మంత్ అయింది ఉండడం లేదు. పర్లేదు, మనకేం చెప్పండి. సో మీకు చాలా మబ్బుగా కనబడవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడు చూడొచ్చు, మనకైతే స్టార్టింగ్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకైతే బ్లింకింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు రిమోట్ ఉంది కదా, మీకు సరిగ్గా కనబడుతుందో లేదో, ముందైతే ఒకసారి ఆఫ్ చేస్తా చూడండి. ఇక్కడ ఉంది ఆఫ్ బటన్, మధ్యలోనే పెట్టాలి మనం. ఆఫ్ చేసినామంటే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ చేశాను. సో ఆన్ చేసినప్పుడు మాత్రం బ్లింక్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది మనకి. ఒకవేళ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టినాను రిమోట్ అనేది, లెఫ్ట్ సైడ్ నొక్కినా అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ కూడా పెట్టి నొక్కుతాను. సో రైట్ సైడ్ కూడా చేంజ్ అయింది. అట్లా కాకుండా మీరు 2 ఒకటేసారి చేంజ్ కావాలి అంటే, ఇప్పుడు నేను వైట్ బాగుందని చెప్పాను కదా, సో వైట్ అనేది ఇట్లా మిడిల్లో పెట్టేసి ఆన్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు వైట్ అనేది బ్లింక్. ఇది ఒక రకమైన వైట్ కూడా కాదు, దీంట్లో మనకి పింక్ కలరు, బ్లూ కలరు, ఇంకా గ్రీన్ కలర్ లైట్గా షేడ్స్. సో చాలా బాగుంది ఈ కలర్ అయితే, నాకు చాలా నచ్చింది. ఇది అట్లే పర్మనెంట్గా ఉండింటే బాగుంటానే కానీ లేదు. సో ఇప్పుడు సింగిల్ టైం ప్రెస్ చేసినాం కాబట్టి మనకైతే ఆ వైట్ కలర్ పడింది. ఒకవేళ అదే వైట్ కలర్ బటన్ని ఇంకోసారి ప్రెస్ చేసామంటే, సారీ ఇప్పుడు చూడండి బ్లింకింగ్ మోడ్లోకి వచ్చేసింది. ఇట్లా అన్నమాట వేరియేషన్స్ ఉంటాయి. ఒకటే కలర్ని 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే మనకైతే బ్లింక్ అయితే అవుతుంది. సో ఇలాగైతే మనము దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రెడ్ అనమాట, ఇది వచ్చేసి గ్రీను, ఇది బ్లూ, ఇది ఒక రకమైన గ్రీన్, ఇది ఒక రకమైన ఆరెంజ్. ఇది కూడా బాగుంది, ఇది ఒక గ్రీనిష్ షేడ్లో ఉంది. సో ఇది వచ్చేసి వైలెట్, బ్లూ, ఇది వైలెట్, పర్పుల్. సో పర్పుల్. సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ నొక్కినా కూడా ఇంకా దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అవి కూడా స్ట్రోబు, ఫ్లాష్, అది ఇది అని. సో ఇవి కూడా బాగానే ఉంటాయి. సో ఒకసారి తెప్పించుకొని చూడండి. నన్ను అడిగితే ఇది ఒక వర్తీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. పెట్టచ్చు దీనికి ఒక 250 రూపీస్. ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడతా ఉంటామంట. సో ఇదన్నమాట మన వీడియో. సో కొద్దిగా నాయిస్ ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే అర్ధరాత్రి అయింది కదా. అర్ధరాత్రి యూట్యూబ్ వీడియోలు చేసేది మనమే, ఎవరు చేయరు. ఇంట్లో అందరు పండుకున్న కూడా వచ్చి వీడియోలు చేస్తున్నాను. అబ్బా ఆఫ్ చేశాను. ఇంకోటి ఏదో న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఏంటంటే అదేదో పెట్రోల్ విషయం అన్నమాట. పెట్రోల్ దొరకదు అది ఇది అంటున్నారు. అట్లేం లేదు, పెట్రోల్ మ్యాక్సిమం దొరుకుతుంది. ఎందుకు దొరకదు చెప్పండి, అదేదో లారీ డ్రైవర్స్ది స్ట్రైక్ అన్నమాట. సో ఆ యాక్సిడెంట్ జరిగి అదేదో సంథింగ్ మ్యాటర్ అయింది. సో ఇదన్నమాట. సో వీడియోలోకి వచ్చేద్దాం. సో చూసారు కదా, ఇన్ని రకాలుగా అయితే ఈ లైట్స్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా లెంత్ అయితే అయింది వీడియో అయితే. మ్యాక్సిమం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో మాత్రమే కాదు, ఎలా ఇన్స్టాల్ చేయకూడదో కూడా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వర్తి అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు మంచి కంటెంట్ అయితే మన ఛానల్ అయితే దొరుకుతుంది. సో ఇంకొకటి వచ్చేసి నేను ఫ్రంట్ ఫెండర్ అయితే తెప్పిస్తున్నాను బైక్కి. అసలు యూట్యూబ్లో చాలా తక్కువ మంది ఫ్రంట్ ఫెండర్ వేసిండేది. ఐ మీన్ NS200కి ఫెండర్ వేసిండే చాలా తక్కువ మంది వేశారు. నేను చాలా వీడియోస్ అయితే చూశాను. సో మనమైతే ఇన్స్టాల్ చేద్దాము. సో మనము వేసామంటే అది మామూలుగా ఉండదు. సో మంచి లుక్ వచ్చేలాగా వేద్దాము. అంటే చాలా వీడియోస్లో NS200ని చూశాను కానీ అంత లుక్ అయితే లేదు. సో మనం కొద్దిగా క్రేజీగా అయితే దాన్ని వేద్దాము. సో మ్యాక్సిమం మీకు ఒక 2-3 డేస్లో వీడియో అయితే వచ్చేయచ్చు. ఈ ఆర్డర్ అయితే నాకు 4th అయితే వస్తుంది ఈ నెల.
సో రేపు కాక మర్నాడు రేపు అంటే వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను కాబట్టి రేపైతే వస్తుంది మనకు ఆర్డరు. సో మ్యాక్సిమం రేపు నైట్‌కంతా వీడియో రెడీ చేసేసి ఫ్రైడే అట్లా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో లుక్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. నేను గ్యారంటీ. సో ఇదే అన్నమాట ఇవాల్టి వీడియో. సో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.